హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా శివయ్య దయ వల్ల చాలా అంటే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు వీడియో అయితే చేయలేకపోయాను, కానీ టకమని చెప్పేస్తానమాట. మార్నింగే లేట్గా లేచాను. నేను లేచేసరికి 11:40 అయిందండి. సో నవ్వొద్దు, నేను లేచేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఇవాళ. అయినా సరే లేచి రావడంతో కాస్త ఫ్రెష్ అయ్యి ఏం చేశానంటే, రాత్రి కాస్త బొబ్బర్లో అలసందలో ఏదో వైట్గా ఉంటాయి, తెల్ల బొబ్బర్లు మొత్తానికి అవి అయితే నానబెట్టాను. మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను. సో అది నానబెట్టిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది, ఈరోజు స్కూల్ లేదు అని చెప్పేసి. ఇంక సరే ఏం చేస్తాము, స్కూల్ లేదు అంటే మొత్తం బాడీకి బద్ధకం అలా అనుకుంటుంది అనమాట అండి. సో లేట్గా లేచాను కాబట్టి అవి అయితే చేయలేదు, పక్కన పెట్టేశాను. తొందరగా ఇంకా రైస్ వండేసుకుందామని కొద్దిగా రైస్ కడిగి పెట్టేసి తర్వాత ఎగ్ పులుసు అయితే వండుకున్నాను. ఎందుకంటే 2 నెలల తర్వాత నాన్ వెజ్ తింటాను నేను. సో అది కూడా ఎగ్తో స్టార్ట్ చేశాను అనమాట. ఎగ్ కొద్దిగా చింతపండు వేసి పులుసు పెట్టుకున్నాను. ఇంకా అలాగా వేడివేడిగా రైస్ అయితే తినేసానండి. నాకు ఒక అలవాటు ఉంది. ఏంటి అంటే, నేను వంట చేసిన ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్లో తినేస్తానండి. నాకు అలా వేడివేడిగా తినడం చాలా ఇష్టం అనమాట. సాయంకాలం ఒకవేళ వేడిగా తినడం నాకు అవ్వకపోయినా సరే, మధ్యాహ్నం మాత్రం వేడిగా తింటానండి. ఒక బ్రేక్ఫాస్ట్ ఒకటి, లంచ్ ఒకటి మాత్రం చేసిన వెంటనే అయితే తినేస్తానమాట. నాకు అలా తింటేనే తిన్నట్టు ఉంటుంది. సో అలా అని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ కూడా నాకు వేడివేడిగానే ఇవ్వాలి, అలా అయితేనే తింటాను, అలాంటిది ఏమి ఉండదండి. సో ఎక్కడికి వెళ్ళినా ఆ వాతావరణానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతాను అనమాట. ఎందుకంటే అలా ఉంటేనే మనకు గుర్తింపు ఉంటుందండి, లేదంటే లేదు. ఆ గుర్తింపు అనగానే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన చుట్టూ ఉండే సర్కిల్, మన చుట్టాలు అవనివ్వండి, మన స్నేహితులు అవనివ్వండి, మన ఇంట్లో పిల్లలు అవనివ్వండి, సో మన వెల్ విషెస్ అవనివ్వండి, ఎవరైనా సరే ఒక మనిషి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇంకో మనిషి దగ్గర నుంచి గౌరవం కాదండి, గుర్తింపు. అంటే వాళ్ళు పడే కష్టానికి కానివ్వండి, వాళ్ళు తీసుకునే బాధ్యతలకు కానివ్వండి, కొద్దిగా గుర్తింపు దొరికితే బాగుంటుంది అని అనుకుంటారండి. ఇది నిజం కదా, నిజంగా నిజం అనమాట. సో మనం ఇంట్లో చిన్నపిల్లలు మనకి ఏదో ఒకటి చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారనమాట అండి. అలాంటప్పుడు మనం గుర్తించి చిన్న అభినందన, బాగా చేసావమ్మా అని చెప్పగా, నేను హెల్ప్ చేసావా నాకు, అదే చిన్న అభినందన మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఇంకా అమ్మకి ఏం హెల్ప్ చేయాలి, ఇంకా ఏం హెల్ప్ చేయాలని చెప్పి అనుకుంటారనమాట. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా మనం వాళ్ళు పడే కష్టాన్ని మనం గుర్తించి కుదిరితే చిన్న అభినందన అయితే మనం అలా ఇవ్వగలిగాం అనుకోండి, ఇంకా అసలు వాళ్ళ ఆనందానికి డోకా ఉండదనమాట. వాళ్ళైతే కష్టాన్ని చాలా ఇష్టంగా అలా అవలేవలుగా చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట అండి. వాళ్ళ బాధ్యతల్ని అలాగా నిర్వర్తిస్తూ ఉంటారనమాట. సో అది గుర్తింపు గురించి చెప్పాలనిపించింది, చెప్పాను. ఇంకా అలా వంట చేసేసిన తర్వాత రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను అనమాట అండి. ఇంకా మార్నింగ్ ఆ రోజు ఎలా స్టార్ట్ అయితే రోజంతా అలాగే ఉంటుంది అనమాట. పృథ్వీ పాప ఏం చేసిందంటే, హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్దామమ్మా అంతే. యాక్చువల్గా నేనే అన్నాను హెయిర్ కట్ చేయించేస్తానని. ఎందుకు అంటే నాకు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియట్లేదండి. హెల్త్ చాలా బాగుంటలేదు అసలు. నేను లేచి ఆ జడలు అవి వేయలేకపోతున్నాను. నేను జడలు వేయలేకపోతుంటే స్కూల్లో ఏదో ఒకటి పాప వాళ్ళ రూల్స్ ఉంటాయి కదండి, అవి మనం బ్రేక్ చేయకూడదు. సో అందరూ అలా వచ్చినప్పుడు మన పిల్లలు కూడా అలానే వెళ్ళాలి. సో ఇంకా అందుకని ఏం చేశానంటే హెయిర్ కట్ చేయించేసాను అనమాట అండి కంప్లీట్గానే. సో ఇక్కడ ఇంకా లెంత్ తక్కువ చేయించేసాను అనమాట. సో ఇంకా అలా అనుకోండి, ఒక కోమ్ చేసుకొని తనే, నేను వేయలేకపోయినా జస్ట్ అట్లా దువ్వుకొని తను వెళ్ళిపోద్ది అని చెప్పేసి. సో అలా చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశానంటే లైవ్ ఒకటి చేశాను. ఆ లైవ్లో ఏవైతే అలసందలు నేను మార్నింగ్ నానబెట్టుకున్నానండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వేసుకుందామని. ఇంకా అలసందలనే ఇంకా ఈవినింగ్ వడల కింద అయితే వేసి ఇంకా అవే తిన్నాం అనమాట డిన్నర్కి. అదండి ఈరోజు జరిగింది అయితే ఇది. ఇంకేమైనా మిస్ అయ్యానా? ఏం మిస్ అవ్వలేదు ఇంకా. సో ఇంకొకటి ఏంటంటే, నిన్న మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత మిషన్ ఎక్కాను అన్నాను కదా. సో ఇదనమాట అండి, అది మిషన్ ఎక్కి ఇవంతా కుట్టాను అనమాట. ఇది వచ్చి మా చెల్లి లంగా, పాపం శారీస్ ఇచ్చింది నాకు. ఇది ఒక లంగా అండి, చాలా బాగుంది ఈ డిజైన్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. చూసారా, ఇది మంచి బ్లూ అనమాట అండి. ఇది వచ్చి మ్యాంగో ఎల్లో మన బంగేపల్లి మ్యాంగో అంటాం కదా, అది నేను వచ్చేసి ఇట్లా బెల్ట్ కింద పెట్టేసి ఇట్లా అయితే పెట్టేశాను. బాగుంది, మిర్చి రెడ్. సో ఇది ఒక లంగా కుట్టేశాను. లంగాలు అయితే అయిపోతాయండి. రెడ్ది నేను లైనింగ్ వేయలేదు, ఎల్లోకి లైనింగ్ వేశాను. కానీ ఇంక ఇది ఏంటి అంటే, ఇది వచ్చేసి మంచి కలర్ అనమాట అండి, మంచి బ్లూ కలర్, స్కై బ్లూలోనే థిక్ బ్లూ అనమాట. అసలు చాలా బాగుంది. ఇది రాణి కలర్ బార్డర్ వచ్చి పెద్ద బార్డరు. ఇది క్లాత్ ఏంటి అంటారంటే నాకు గుర్తు రావట్లేదులేండి. సో నేను చెప్పదలుచుకోలేదు గుర్తు రానప్పుడు. యాక్చువల్గా ఇది ఏంటంటే మదర్ అండ్ డాటర్ డ్రెస్ ఉంటాయి కదా, అలా కుట్టాను అనమాట అండి. మా చెల్లికిని వాళ్ళ పాపకి కుట్టేశాను, ఇద్దరికిని. చాలా బాగున్నాయి. సో తనకి ఏంటంటే ఇంకా నాకు అట్లా లంగావాణిలా వేసుకోవాలని లేదు అంటే, ఇంకా పైన ఈ బ్లౌజ్ ఉంది చూసారా, ఈ బ్లౌజ్ ఏదైతే ఉందో నేను ఇది షేప్లెస్ కుట్టాను అనమాట. ఇవన్నీ కుట్లు ఇప్పేసి ఇచ్చేసాయమ్మా నేను కుడతాను అంటే, మా చెల్లి ఏం చేసింది అనుకున్నారు, ఈ ఫ్రంట్ పార్ట్ ఒకటే కుట్లు ఇప్పింది అనమాట అండి. మళ్ళీ ఇంకా బ్యాక్ పార్ట్ కూడా మొత్తం అన్ని కుట్లు ఇప్పేసి బ్యాక్ తనకి ఓపెన్ ఇచ్చాను. సో బ్యాక్ ఓపెన్ని ఇంకా ఇక్కడ కట్ చేసేసాను అనమాట అండి. ఉక్సులు తాళ్ళపట్టి అన్ని కట్ చేసేసి దీన్ని మళ్ళీ జాయింట్ చేసేసి ఇంకా ఫ్రాక్ టైప్లో అయితే ఇలాగ ఫ్రాక్ కింద అయితే దీన్ని కన్వర్ట్ చేశాను అనమాట. సో ఫ్రాక్ అనేది కూడా చాలా బాగా వచ్చిందండి, లంగాలు కూడా బాగా వచ్చినాయి. సో దీనికి సంబంధించి ఒక చిన్న షార్ట్ అయితే పెట్టాను యూట్యూబ్లో, అది కూడా చూడండి. ఇక అదండి ఈరోజు అయితే ఇంకా అలాగ అయ్యిందనమాట. ఇంకా దీనిపైకి
సో దీనిపైకి ఒక బ్లౌజ్ కుట్టాలి, అదొకటి బ్యాలెన్స్ ఉంది. కుట్టగలిగితే కుడతాను, లేదంటే మా చెల్లి బయట కుట్టించుకుంటుంది, పర్వాలేదు అనుకోండి, నో ప్రాబ్లం. సో ఇదొకటి, దీనిపైకి ఒకటి బ్లౌజ్ కుట్టాలండి. దీనిపైకి బ్లౌజ్ పీస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట అండి. పళ్ళు చాలా బాగా వచ్చింది, చాలా లైట్ వెయిట్గా ఉంది. సో మా సిస్టర్కి ఏం చెప్పానంటే, ఎక్కువ సెట్ అవ్వు ఇందులోకి అన్ని లోపల ఏమైనా వేసుకోవడానికి మనకి లంగాలు అనేవి కలరు. సో లైనింగ్ వేసేస్తాను, మళ్ళీ లంగాలు వెతుక్కునే అవసరం లేదు లోపల లంగాలు అని చెప్పేసి ఇంకా నేనైతే లైనింగ్ వేసేసి కుట్టేశాను అనమాట అండి. సో అందుకని ఏంటంటే డైరెక్ట్గా మనం ఇట్లాగా వేసేసుకోవచ్చు, గొడవ ఉండదు. కాకపోతే ఓణి మాత్రం, హాఫ్ శారీ మాత్రం మంచి మ్యాచింగ్ తీసుకుంటే అసలు ఎగ్దమ్ ఉంటుంది అన్నమాట ఇది. సో అదండి, ఇంకా ఈరోజు వీడియో అయితే అదనమాట. ఇంకా డైలీ ఒక వీడియో మీ వరకు చేరాలి, యూట్యూబ్ ఫ్యామిలీ వరకు చేరాలి అనే ఉద్దేశంతో సో నేనైతే ఫోన్ ముందు కూర్చున్నాను అనమాట. ఈరోజు అసలు ఓపిక లేదండి, ఎందుకంటే విపరీతమైన దగ్గు వస్తుంది, పొడి దగ్గు. సో ఎన్ని రెమెడీలు పాటించినా, ఎన్ని మెడిసిన్స్ వేసుకున్న దగ్గు 2 రోజులకు ఒకసారి లోపల నేను ఉన్నాను బుజ్జమ్మ అంటూ అది గుర్తు చేస్తుంది అనమాట అండి. అసలు అది ఎలా తగ్గుద్ది ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఏమైనా రెమెడీస్ ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి నాకు, ఒకవేళ ట్రై చేస్తాను, అవి కూడా ఏమైనా మిగిలి ఉన్నాయేమో నేను చేయలేని అని. సో అదండి ఈరోజు వీడియో అయితే అదండి. ఇంకా అందరికీ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ టు ఆల్. అలాగే లైక్ చేయండి వీడియోని, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.